బ్రేకింగ్ న్యూస్ బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని కార్తిక్, నాయక్, అజయ్లుగా గుర్తించారు అధికారులు. గుంటూరులో చదువుకుంటున్న వీళ్ళంతా కూడా వాడరేవు బీచ్ కు వెళ్లారు. రిటర్న్ లో ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఇన్నోవా టైర్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు వద్ద ఇన్నోవా కార్ బోల్తా పడింది. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని కార్తిక్, నాయక్, అజయ్లుగా గుర్తించారు. గుంటూరులో చదువుకుంటున్న వీళ్ళంతా కూడా వాడరేవు బీచ్ కు వెళ్లారు. రిటర్న్ లో ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఇన్నోవా టైర్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మరో 9 మంది యువకులు ఏపీ 26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చారు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అనే అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తున్న పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తిక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. 3 చనిపోయారు, 5గురికి దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు.